హాయ్ హలో నమస్తే. ఈరోజు మన రెసిపీ తోటకూర. ముందుగా తోటకూరను కట్ చేసి వాటర్లో వేసి కడిగి పెట్టుకోవాలి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: టమాటా, 10 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, 4 చిన్నుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. ఒక గిన్నె తీసుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా గిన్నెలో వేసుకుందాం. దీనిలో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకుందాం. మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించుకుందాం. మూత తీసి ఒకసారి కలుపుకుందాం. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మెదిపేసుకుందాం. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసి చిన్నుల్లిపాయలు, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఒకసారి కలిపేసుకొని తోటకూర కూడా వేసి కలిపేయాలి. 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో రుచికరమైన తోటకూర రెడీ.